హలో, వెల్కమ్ బ్యాక్ టు అదర్ షార్ట్ వీడియో. సో నేనైతే ఈరోజు మీకు ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. ముందైతే మనం క్రీమ్డ్ మిల్క్ తీసుకోవాలి. సో అది మన ఇష్టం, లీటర్ ఆర్ హాఫ్ లీటర్ అనమాట. అండ్ అలాగే క్యాష్యూస్ మనం ఈ రెసిపీ చేసే ఒక 15 minutes ముందు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. అండ్ బాయిలింగ్కి రావాలి చాలా మిల్క్, లైక్ మనం సిమ్లోనే పెట్టి ఇప్పుడు లీటర్ మిల్క్ అయితే హాఫ్ లీటర్ అయ్యేలాగా, హాఫ్ లీటర్ అయితే పావు లీటర్ అయ్యేలాగా మనం మిల్క్ని చాలా బాయిల్ చేసుకోవాలి. సో ఇందాక మనం క్యాష్యూస్ చూపించాను కదా, మీరు క్యాష్యూస్ ప్లేస్లో పిస్తా కూడా వేసుకోవచ్చు, బాదం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఐస్ క్రీమ్ ఆ ఫ్లేవర్ది వేసుకొని ఒక 15 minutes ముందు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. వన్స్ అది నానిపోయాక మనం దానికి గ్రైండ్ చేసుకోవాలి, లైక్ చిన్న పేస్ట్ లాగా. కుంకుమ నేనైతే కలర్ కోసం ఇక్కడ మీరు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దు అంటే ఇగ్నోర్ చేయొచ్చు. సో పేస్ట్ మనకి ఇలా అవ్వాలన్నమాట క్యాష్యూస్ది. సో వన్స్ మనకి మిల్క్ అంతా కూడా బాగా ఇట్లా క్రీమ్ లాగా ఫామ్ అయ్యాక మనం ఇందులో కలర్ ఏదైతే ఇందాక పెట్టుకున్నామో అది అండ్ క్యాష్యూ మిక్స్చర్ ఏదైతే ఉందో అది వేసి ఒక 3 to 4 minutes సిమ్లోనే బాయిల్ చేసుకోవాలన్నమాట. లైక్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనం ఏమంటాము జాగరీ తీసుకోవాలి, బెల్లం. సో నేనైతే బెల్లం తీసుకున్నాను, మీకు బెల్లం ఇష్టం లేదంటే షుగర్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసి మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ చేశాక ఇలా ఒక చిన్న మోల్డ్స్లో కానీ లేకపోతే బౌల్స్లో లేదంటే మనం గ్లాసెస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని నైట్ ఫ్రీజ్ చేయాలి 8 to 9 hours. మీకు ఇంకా యమ్మీ ఐస్ క్రీమ్ అయిపోతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా విత్ వెరీ లెస్ ఇంగ్రీడియంట్స్ మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆల్రెడీ ఎవరైనా ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ 8 to 9 hours ఫ్రీజ్ చేశాక మాకైతే ఇలా వచ్చిందనమాట ఐస్ క్రీమ్. లైక్ నిజంగా బయట మనకి అమూల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అమూల్లో మనం పిస్తా లేదా క్యాష్యూ ఫ్లేవర్స్ తింటాం కదా డ్రై ఫ్రూట్స్ది, సో ఎగ్జాక్ట్లీ ఇది ఇట్లాగే ఉండే అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ ది షార్ట్. సీ ఇన్ ద నెక్స్ట్ షార్ట్.